మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. నిన్న ప్రసారం చేయవలసిన సత్సంగ బోధ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయలేకపోయాము. దానికి నేను క్షమతుల్యుణ్ణి. సత్సంగ శ్రోతలను కొద్దిగా నేను నిరుత్సాహపరిచినట్లయింది. అందుకే ఈరోజు వెంటనే మన కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ముందుకొచ్చాను. గత సత్సంగ బోధలో మనం కేశవ నామాల గురించి చెప్పుకుంటున్నాము. అందులో 12 నామాలు, వాటి యొక్క అర్థాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మిగతా 12 నామాల యొక్క అర్థాన్ని కూడా తెలుసుకొని ఈ కార్తీక మాసంలో అందరం కూడా పునీతులమవుదాము. ఓం సంకర్షణాయ నమః. శంఖం, పద్మం, చక్రం, గద భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాల నుండి మరలించి వైరాగ్య భావాన్ని కలిగించేవాడు కావున శ్రీహరి సంకర్షుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని స అన్న అక్షరానికి, పాయుతత్వానికి, కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికి, ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకి, మనోమయ మధ్యాహ్న సమయానికి, సంవత్సరానికి, ఆవేశ రూపాలకు, రాజస ద్రవ్యాలకు, త్రేతాయుగానికి, శరదృతువుకు నియామకుడు. ఓం వాసుదేవాయ నమః. శంఖం, చక్రం, పద్మం, గద త్రిలోకాలకు ఆవాస స్థానమైనవాడు, సర్వంతర్యామి, సర్వశక్తుడు, సర్వచేష్టకుడు, సర్వాభీష్టప్రదుడు, యోగ్య జీవులకు ముక్తిని అనుగ్రహించేవాడు, వసుదేవసుతుడు కావున శ్రీహరి వాసుదేవుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ధి అన్న అక్షరానికి, ఉపస్థ తత్వానికి, కృష్ణపక్షంలో ఉదరం మధ్యంలో ధరించే నామానికి, పంచదారకు, బెల్లానికి, బ్రాహ్మణ వర్గానికి, పురుష శరీరానికి, సాయం సమయానికి, అవతార రూపాలకు, శుభద్రవ్యాలకు, కృతయుగానికి, హేమంత ఋతువుకు నియామకుడు. ఓం ప్రద్యుమ్నాయ నమః. శంఖం, గద, పద్మం, చక్రం అసదృశ్యమైన కాంతి, యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ప్రద్యుమ్నుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని మా అన్న అక్షరానికి, శబ్దతత్వానికి, కృష్ణపక్షంలో హృదయ భాగంలో ధరించే నామానికి, వడపప్పు మొదలైన పదార్థాలకు, వైశ్యవర్ణానికి, స్త్రీ రూపానికి, ఆయనానికి, ప్రాతః సమయానికి, లీలారూపులకు, పీతవర్ణ ద్రవ్యాలకు, ద్వాపర యుగానికి, వర్ష ఋతువుకు నియామకుడు. ఓం అనిరుద్ధాయ నమః. గద, శంఖం, పద్మం, చక్రం ఎవరి చేత నిరోధించబడని వాడు, సర్వశక్తుడు, గుణపూర్ణుడు, మనసుతో సంపూర్ణంగా తెలియబడని వాడు, మనస్సులలో ధ్యానంతో బంధించబడేవాడు, వేద విరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడు కావున శ్రీహరి అనిరుద్ధుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని హి అన్న అక్షరానికి, స్పర్శతత్వానికి, కృష్ణపక్షంలో కంఠం మధ్య భాగంలో ధరించే నామానికి, చెడు పదార్థాలకు, శూద్రవర్ణానికి, అన్నమయ్య కోశానికి, భోగ్య వస్తువులన్నిటికీ, అబ్ధానికి, నల్లని ద్రవ్యాలకు, కలియుగానికి, గ్రీష్మ ఋతువుకు నియామకుడు. ఓం పురుషోత్తమాయ నమః. పద్మం, శంఖం, గద, చక్రం దేహనాశం కల సర్వజీవుల క్షర పురుషులు, ఏ విధమైన నాశనము లేని
అపాకృత శరీరము గల శ్రీ మహాలక్ష్మి దేవి అక్షర పురుష ఈ అభయ చేతనుల కంటే సర్వోత్తముడు కావున శ్రీహరి పురుషోత్తముడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ధి అన్న అక్షరానికి రూపతత్వానికి కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగము మీద ధరించే నామానికి ఇంగువ యాలకులు ఆవాలు కర్పూరాలకు నియామకుడు. ఓం అదక్షోజాయ నమః. గద శంఖం చక్రం పద్మం. ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదుల వల్ల ఆవిర్భవించినవాడు, నిత్యజ్ఞాన స్వరూపుడు, అక్షయ కుమారుడిని సంహరించిన హనుమంతుడి చేత తెలియబడేవాడు కావున శ్రీహరి అదోక్షజుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని యో అన్న అక్షరానికి రసతత్వానికి కృష్ణపక్షంలో కుడి స్తనం మీద ధరించే నామానికి పాలకు పానకము మజ్జిగకు పచ్చి పులుసుకు నేతితో నూనెతో వేయించిన పదార్థాలకి నియామకుడు. ఓం నారసింహాయ నమః. పద్మం గద శంఖం చక్రం. నరుడిలాగా సింహములాగా ఉభయాత్మకమైన శరీరము కలిగి ఉన్నందువల్ల శ్రీహరి నారసింహుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని యో అన్న అక్షరానికి గంధతత్వానికి కృష్ణపక్షంలో కుడి భుజం మీద ధరించే నామానికి బూడిద గుమ్మడికాయ నువ్వులు మినుమలతో తయారు చేసిన వడియాలు మొదలైన పదార్థాలకు ఈశాన్య దిక్కుకు నియామకుడు. ఓం అచ్యుతాయ నమః. పద్మం చక్రం శంఖం గద. శుద్ధ జ్ఞానానందాలే దేహము గలవాడు, సకల గుణ పరిపూర్ణుడు, సత్య సంకల్పుడు కావున సర్వదా పూర్ణకాయుడు, దోషరహితుడు అయినందువల్ల శ్రీహరి అచ్యుతుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలో నహ అనే అక్షరానికి ఆకాశతత్వానికి కృష్ణపక్షంలో కంఠం కుడివైపు ధరించే నామానికి ఉద్దిపప్పుతో తయారు చేసే వడ మొదలైన వాటికి నియామకుడు. ఓం జనార్దనాయ నమః. చక్రం శంఖం గద పద్మం. సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు కైటభ హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడు, మోక్షప్రదుడు, జన్మలేనివాడు, సంసార దుఃఖాన్ని పరిహరించేవాడు, సజీవుల చేత పొందబడేవాడు కావున శ్రీహరి జనార్దనుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ప్ర అన్న అక్షరానికి వాయుతత్వానికి కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికి ఉప్పుకు నైరుతి దిక్కుకు నియామకుడు. ఓం ఉపేంద్రాయ నమః. గద చక్రం పద్మం శంఖం. ఇంద్రుడిని అనుదుడిగా పొందినవాడు కావున ఉన్నందువల్ల శ్రీహరి ఉపేంద్రుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని చో అన్న అక్షరానికి తేజోతత్వానికి కృష్ణపక్షంలో ఎడమ స్థనం మీద ధరించే నామానికి అరటిపండు కొబ్బరికాయ మొదలైన ఫలాలకి వాటి రసాలకి తూర్పు దిక్కుకు నియామకుడు. ఓం హరయే నమః. చక్రం పద్మం గద శంఖం. భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడం చేత నారాయణుడు హరి అనబడుతున్నాడు. ఈ హరి గాయత్రిలోని ద అన్న అక్షరానికి అపోతత్వానికి కృష్ణపక్షంలో ఎడమ భుజం మీద ధరించి నామానికి తాంబూలానికి నియామకుడు. ఓం కృష్ణాయ నమః. గద పద్మం చక్రం
శంఖం. సృష్టి స్థితి సంహార నియమాదుల వల్ల సకల జగత్తును తనలోనికి లాగుకొనివాడు, పరిపూర్ణానంద స్వరూపుడు, నీలవర్ణ దేహకాంతి కలవాడు కావన శ్రీహరి కృష్ణుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని యాత్ అన్న అక్షరానికి, పృథ్వీతత్వానికి, కృష్ణపక్షంలో మెడ మీద ధరించే నామానికి, త్రాగే నీటికి, దైహిక కర్మకు నియామకుడు. చాలా అద్భుతంగా 24 నామాల యొక్క అర్థాన్ని చాలా వివరంగా అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ బంధువుల తరపున, అందరి తరపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలామంది మీ కార్యక్రమాలు బాగున్నాయండి అని ఫోన్ చేస్తున్నారండి. చాలా చాలా సంతోషం, నిజంగా చాలా ఉత్సాహాన్నిస్తుంది. నాది ఒక చిన్న మనవి, మీకు నాతో ఏదైతే ఫోన్లో చెప్పారో అదే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో పొందుపరిచినట్లయితే ఇంకా కొంతమంది ప్రేరణ చెంది ఈ కార్యక్రమాన్ని చూస్తారు. అలాగే ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. ఏది విన్నా తప్పకుండా మీ యొక్క సమూహాలలో వీటిని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడూ మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క ప్రోత్సాహాన్ని కోరుకునే మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మళ్ళీ రేపు ఇదే సమయానికి మరొక సత్సంగ బోధలోని కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.